ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు, ముందస్తు ఆలోచన చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి. మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు. మేము గత వారం కింద మహబూబ్ నగర్ పోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది, బాగా వాన పడుతున్నది, తేమ శాతం పెంచి తీసుకోవాలి, రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్తే కూడా ప్రభుత్వం 1 వీక్లో మొత్తం పోయిన వారం అంతా కూడా జూబ్లీహిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం. కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ఏ ఒక్క రైతు కానీ, అది వరి పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, మక్క పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, పత్తి పండించే రైతు సంతోషంగా లేడు, సోయా పండించే రైతు సంతోషంగా లేడు. ఇది కరెక్ట్ కాదు. రైతును విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు. ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు, ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు, ఇంకొక పక్క యూరియా ఇవ్వలేకపోతున్నారు, ఇంకొక పక్క కరెంటు పోతున్నది. మరి ఇక రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి? పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న అక్కడికి పోతే రైతులు ఒకటే చెప్తున్నారు, మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు, డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది, మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి. ఈ కనీస చిన్న చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. వారు దానికి ఒప్పుకున్నారు, లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పిండ్రు. అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న చిన్న సమస్యలైనా తీరితే అది రైతులకు లాభం అవుతుంది, ప్రజలకు లాభం అవుతుంది అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ యాత్ర. అందులో కాటన్ మార్కెట్లో నిన్న వెంటనే మేము ఇదివరకు నేను ఎంపీగా ఉన్నా కాబట్టి గిరిరాజ్ సింగ్ గారు ఆయన మినిస్టర్గా ఉన్నారు, ఆయనకు వెంటనే ఉత్తరం కూడా రాయడం జరిగింది. అదేవిధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు కూడా వారి నంబర్ కూడా తీసుకున్నా, నేను వారిని కూడా ఇవాళ మాట్లాడతా. ఆంధ్ర తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రత్యేక పరిస్థితుల రీత్యా 20 నుంచి 25% తేమ శాతం అలౌ చేయాలి కాటన్లో అనేటటువంటి విషయాన్ని నేను తప్పకుండా పర్స్యూ చేస్తానని ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న పత్తి రైతులందరికీ కూడా జాగృతి తరఫున మీకు మాట ఇస్తా ఉన్నాం. అదేవిధంగా చెనాక కొరాట, కుప్టి ఈ 2 పేర్లు ఒక 40 ఏళ్ళకెళ్ళి ఇంటున్నాం తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి ఉంది. చెనాక కొరాట అయితే అదొక గమ్మత్ కథ. 300 కోట్లతో స్టార్ట్ అయింది, 600 అయింది, 900 అయింది, 2000 కోట్లు అయింది. ఈ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగిందో ఏమైందన్నది అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది, నేను ఏం కాదని అంటలేను. ఎందుకు పెరిగిందో ఏందన్నది మరి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి. సరే పోనీ 2000 కోట్లు అయింది, 2000 కోట్లు అయితే కనీసం ప్రాజెక్టు పూర్తి కానటువంటి పరిస్థితి, ఇంకా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. మహారాష్ట్ర సైడ్ 1700 ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కూడా కానటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు రైతులు ఏం చేయాలి? పోనీ అది పెండింగ్ ఉందనుకుందాం. చిన్న విషయం ఒకటి మీ అందరి దృష్టికి, ప్రజల దృష్టికి నేను తేవాలనుకుంటాను. మహారాష్ట్ర దిక్కున్నటువంటి బండేమో కట్టిండ్రు, అంటే ఒక నీళ్ళు వెనుకకు దంతే మహారాష్ట్రలో గ్రామం సురక్షితంగా ఉంటుంది. కానీ తెలంగాణ దిక్కున్నటువంటి మన కొరాట గ్రామానికి మాత్రం బండ్ కట్టలేదు. అంటే ఎంత శ్రద్ధ లేని పని అంటే, పైసలు పెరిగిందో ఓకే, అవినీతి అయిందో ఇవన్నీ మర్చిపోదాం అనుకున్నా కూడా పనిలో కూడా కనీసం మన గ్రామాన్ని రక్షించాలనేటటువంటి శ్రద్ధ ఇక్కడ ప్రజాప్రతినిధులకు లేకపోవడం దారుణం. ఆ విషయాలైతే పైన ఉన్నోళ్ళు చూడరు కదా, కింద ఇక్కడ ఉన్నోళ్ళే చూసుకోవాలి, కాంట్రాక్టర్లను పట్టుకోవాలి, ప్రయారిటీ కింద చేయించుకోవాలి. ఆ శ్రద్ధ లేకపోవడం దారుణం. ఇప్పుడు ఉండేటటువంటి ప్రజాప్రతినిధుల్ని నేను చెనాక కొరాట ప్రాజెక్ట్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. 50,000 ఎకరాలకు నీళ్ళిచ్చేటటువంటి ఈ ప్రాజెక్టు మరి నిర్లక్ష్యానికి గురి కావడం అన్నది కరెక్ట్ కాదు. ఇంకొక 10% కూడా పనులు బాకీ లేవు. ఆ 10% పనులు అయిపోతే కంప్లీట్గా వాటర్ 50,000 ఎకరాలకు వచ్చే ఆస్కారం ఉంది. దాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత మేము కొమరం భీమ్ కాలనీకి వెళ్ళడం జరిగింది. ఆదిలాబాద్లో నగరం నడిబొడ్డున ఉన్నది. 1000 మంది గోండు, కోలాం, ఇతర ఆదివాసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు మరందరూ కూడా అక్కడ ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్నారు. సరే ప్రభుత్వం దాని మీద ముందడుగేస్తలేదు, అందులో ప్రైవేట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు. ఇబ్బంది లేదు,
అది ఏదున్నా వాళ్ళని పిలిచి మాట్లాడితే సాల్వ్ అయ్యేటటువంటి సమస్య. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఈ మావల అనేటటువంటి కొత్త మండలం చేసుకున్నాం మనం. ఆ మావలలో ఒక 181 ఎకరాలు ప్రభుత్వం భూమి కబ్జా ఉన్నది, మంచిగా బాజాబ్తా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వెనక ఉన్నదందరూ పెద్ద పెద్ద నాయకులే. నేను వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలేదు, వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి 181 ఎకరాల భూమిని మీరు బాజాబ్తాగా దర్జాగా పెద్దోళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలిగితే, మరి పేదవాళ్ళు 1000 మంది ఇండ్లు లేవు, స్కూల్ లేదు, లైట్ లేదు, నీళ్లు లేదు, దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీల కోసం ఎందుకు ఒక అడుగు ముందుకేస్తలేరు? ఎందుకు మీకు పెద్ద మనసు వస్తలేదు? ఎందుకు వారికి రిజిస్ట్రేషన్ చేస్తలేరు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ కొమరం భీం కాలనీలో ఉండేటటువంటి బిడ్డలందరినీ కూడా తీసుకొని మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆ సమస్య పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి బోత్లో రెవెన్యూ డివిజన్ కావాలనేటటువంటి డిమాండ్ ఉన్నది. ఆ రెవెన్యూ డివిజన్ సాధించుకోవడానికి జాగృతి నాయకులు కార్యకర్తలు పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం బోత్లో డ్యామ్స్ కుప్టి ఇందాక అనుకున్నాం, 40 ఏళ్ళ నుంచి కుప్టి గురించి మాట్లాడే తప్ప ఆడ తట్టెడు మట్టి కూడా మనం ఎత్తిపోసుకోలేదు, బీఆర్ఎస్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు. అదేవిధంగా సిరిచెల్మ దగ్గర కూడా ప్రాజెక్ట్ కావాలని బోత్ నుంచి అడుగుతున్నారు. సో బోత్లో ప్రాజెక్టుల సాధనకు ప్రత్యేక కార్యాచరణ జాగృతి తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బోత్ నియోజకవర్గంలో మనం అనేక కొత్త మండలాలు చేసుకున్నాం, ఎక్కడ కూడా ఒక ఆఫీస్ లేదు.